హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఈరోజు వాక్యం ఏంటిదంటే శ్రమలకు ముందు వాగ్దానం. హల్లెలూయా. శ్రమలకు ముందు వాగ్దానం. దేవుడు వాగ్దానం చేయకుండా ఎప్పుడు కూడా శ్రమలకు వదిలిపెట్టాడు. శ్రమలు వదిలిపెట్టే ముందు దేవుడు ఖచ్చితంగా విడిపిస్తానని ముందే వాగ్దానం ఇస్తానన్నమాట. హల్లెలూయా. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 రెండు వచనాలు. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. జెనిసిస్ చాప్టర్ 15 verse 13 and 14. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుతురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదురు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. చాలు. ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ 15వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మరి అబ్రహాము గులుక్కుంటాడు అనమాట. ఎంత ఆస్తి ఇచ్చి ఏం లాభం, దేవుడు సంతానమే ఇవ్వలేదు కదా, నా ఆస్తి అంతా కూడా ఈ ఎలియాజరు పనోనికే పోతుంది కదా అని చెప్పి అనుకుంటే, దేవుడు అబ్రహాముతో ఏమంటాడంటే, ఆకాశ నక్షత్రాలు చూడు, ఇసుక రేణువులను చూడు, నువ్వు వాటిని లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా నువ్వు లెక్కించవచ్చు. అంటే అంత విస్తారం ఉంటుంది నీ సంతానం అని చెప్తున్నాడు. అయితే మరి అబ్రహాము మరి ఆ కుమారుడే కలగలేదు కదా, నీకు సంతానం ఇంత సంతానం ఎట్లయితుంది? ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా, ఇసుక రేణువులంత విస్తారంగా సంతానం ఎట్లా జరుగుతుంది? నాకు బయలుపరచు ప్రభా అని అడిగితే, దేవుడు ఏం చేసిందంటే, మరి పావురము ఒక మంచి పొట్టేలుని తీసుకొచ్చి బలర్పించు, నేను నీకు అంతా చెప్తానంటే, మరి అబ్రహాము బలర్పించి మరి సాయంకాలం అయినప్పుడు నిద్రపోతాడనమాట. నిద్రపోయినప్పుడు గాఢ ఏమంటారు, కటిక చీకటి కలిగి, ఆ కటిక చీకటిలో దేవుడు మరి దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. హల్లెలూయా. అయితే ఏం చెప్తున్నాడు అంటే, మరి నీ సంతానం వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులు అవుతారు. అంటే మరి ఐగుప్తు దేశానికి 400 సంవత్సరాలు నీ సంతానం దాసులుగా ఉంటారు. ఆ తర్వాత మరి ఆ ఐగుప్తు దేశానికి నేను తీర్పు తీర్చి వీరిని మిక్కిలి ఆస్తితో నేను బయటికి తీసుకొస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాను అన్నమాట. అయితే అప్పటికి అబ్రహాముకి ఇంకా కుమారుడు పుట్టలే. అబ్రహాముకు కుమారుడు పుట్టక ముందుకే మరి ఇస్సాకు సంతానమును మరి దాసత్వంలో నుంచి గొప్పగా విడిపిస్తానని చెప్పి ముందే వాగ్దానం చేస్తున్నాను అనమాట దేవుడు. వింటారా? హల్లెలూయా. ఆ సంతానం అబ్రహాముకి ఇంకా సంతానం కలగక ముందుకే అబ్రహాము సంతానానికి దేవుడు ఇచ్చే విడుదలని దేవుడు ముందే అబ్రహాముకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. మన సమస్యలకు ముందే, మన సమస్య స్టార్ట్ కాకముందుకే దేవుడు వాగ్దానాన్ని సిద్ధపరుస్తుంటాడు అనమాట. హల్లెలూయా. మొదట వాగ్దానం ఇచ్చిన తర్వాతనే సమస్యలకు వదులుతాడు. ఎందుకంటే మరి ఆ వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో ఆ సమస్యను జయించడం కోసం. హల్లెలూయా. మొదట వాగ్దానం ఇవ్వకుండా దేవుడు శ్రమలకు అసలు వదిలిపెట్టాడు. వింటున్నా? బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా వాగ్దానము దేవుడు ఇవ్వకుండా శ్రమలకు ఎవ్వరిని కూడా వదిలిపెట్టలే. వింటున్నా? ఇప్పుడు అబ్రహాముకు మరి దేవుడు వాగ్దానం ఇచ్చిండు, నీ సంతానము ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు, అద్భుత రీతిగా వాళ్ళని విడిపిస్తారు, మరి మిక్కిలి ధనవంతులుగా వాళ్ళు బయటకు వస్తారని చెప్పి వాళ్ళు పుట్టక ముందుకే అబ్రహాము దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. మరి దానియేలును సింహాల గుహలో వేస్తారు. సింహాల గుహలో వేసేటప్పుడు రాజు ఏమంటాడు, దానియేలు నువ్వు తప్పక సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పి ఒక వాగ్దానం విడుదల చేసి ఆ దానియేలును సింహాల గుహలో వేస్తాడు. వింటున్నాడు? హల్లెలూయా. దేవుడు నీ సమస్య రాకముందుకే నీ సమస్యకు పరిష్కారం అనేది ముందే పెడతాడనమాట దేవుడు. వింటున్నా? హల్లెలూయా.
నీ సమస్యకు పరిష్కారాన్ని ముందే నిర్ణయించి ఆ తర్వాత సమస్యలకు వదిలేస్తాడు. ఉంటుందా? హల్లెలూయా. మన సమస్యలకు పరిష్కారం అనేది ఉంది. దేవుడు ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచి పరిష్కారాన్ని ముందే దేవుడు బయలుపరిచి ఆ తర్వాతనే సమస్యలకు వదిలేస్తుంది. ఉంటుందా? హల్లెలూయా. దేవుడు ఉట్టిగానే సమస్యలకు వదులుతలేదు, వాగ్దానం ఇచ్చి ఆ తర్వాత సమస్యలకు వదులుతుంది. ఇప్పుడు మరి యోసేపు కూడా ఆయన ఐగుప్తు దేశంలోనికి దాసునిగా అమ్మివేయబడిన తర్వాత దర్శనం చూపించిండా? దాసుడుగా అమ్మివేయబడక ముందే దర్శనం చూపించిండా? ఎప్పుడు చూపించింది యోసేపుకు దేవుడు? ముందే దర్శనం చూపించింది. అంతేనా? 11 మంది అన్నదమ్ముల పనులు, ఈయన ఒక్కరి పనకి సాష్టాంగ నమస్కరించడము, సూర్యచంద్రులు ఈయన నమస్కరించడం, దేవుడు ముందే ఆ దర్శనాన్ని చూపించడం. ఆ తర్వాతనే మరి ఐగుప్తు దేశంలో బానిసగా వదిలేసిండు. వింటారు? హల్లెలూయా. దేవుడు ముందు దర్శనం కానీ, ముందు ప్రవచనం కానీ, వాగ్దానం కానీ ఇవ్వకుండా నీ సమస్యలకు అస్సలు వదిలిపెట్టాడు దేవుడు. వింటున్నా? హల్లెలూయా. నిన్ను సమస్య నుంచి ఎట్లా విడుదల చేస్తాడో ఆ విషయాన్ని దేవుడు ముందే బయలుపరుస్తాడు, ముందే సిద్ధపరుస్తాడు అనమాట. నీ సమస్యకు పరిష్కారం అనేది దేవుడు ముందే నిర్ణయిస్తాడు, ముందే బయలుపరుస్తాడు. వింటున్నా? నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు బయలుపరిచిన తర్వాతనే నేను సమస్యలకు వదులుతాడు. వింటున్నా? అర్థమవుతుందా? నీ సమస్యకు పరిష్కారం లేకుండా, పరిష్కారము అనేది ముందే సిద్ధపరచకుండా సమస్యలకు అస్సలు వదిలిపెట్టాడు. హల్లెలూయా. నీకు వచ్చిన సమస్య కంటే ముందే నీ సమస్య నుంచి విడుదల అనేది దేవుడు ముందే నిర్ణయించి పెట్టిండు. వింటున్నా? హల్లెలూయా. మనం సమస్యలను చూసి అస్సలు బాధపడడానికి వీల్లేదు. హల్లెలూయా. నీ సమస్య రాకముందుకే నీ పరిష్కారం అనేది దేవుడు సిద్ధంగా చేసి పెట్టిండు. వింటున్నా? అర్థమవుతుందా? హల్లెలూయా. బైబిల్లో ప్రతి ఒక్క భక్తునికి కూడా సమస్య రాకముందుకే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచిండు. వింటున్నా? దానియేలుకు మరి సింహాల గుహలో వేయకముందే మరి రాజుతో దేవుడు ఆ మాట పలికిపించాడు. ఏంటిది? నీవు అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడని. మరి రాజు ఆ మాట పలికిన తర్వాతనే దానియేలును సింహాల గుహలో వేశాడు. వింటున్నా? హల్లెలూయా. బైబిల్లో ఏ ఒక్క భక్తుని చూసుకున్నా కూడా ముందు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ తర్వాత శ్రమలకు వదిలేసి. మరి 12 మంది శిష్యులకు కూడా యేసుప్రభు ఏం చెప్పిండు? శిష్యులు అడుగుతారు, పేతురు అడుగుతాడు, ప్రభా మరి అన్నింటిని వదిలేసుకొని నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం కలుగుతుంది అంటే, మరి పేతురికి యేసుప్రభు ఏం చెప్పిండంటే, శిష్యులందరికీ యేసుప్రభు ఏం చెప్పిండంటే, నా నామము నిమిత్తము మీకు చిత్రహింసలు కలుగుతాయి, కానీ తర్వాత నాతో పాటు నా సింహాసనం ముందు మీరందరూ కూడా నా సింహాసనం మీద కూర్చుంటారు అని ఒక వాగ్దానం అనేది దేవుడు రిలీజ్ చేసింది. కాబట్టి మరి ఆ వాగ్దానాన్ని చూసుకుంటా మేము యేసు ప్రభుతో పాటు సింహాసనాల మీద కూర్చుంటామన్న ఒక విశ్వాసం కలిగి ఆ శ్రమలన్నింటిని వాళ్ళు జయించింది. వింటున్నారు? హల్లెలూయా. దేవుడు మన సమస్యకు ముందే వాగ్దానాన్ని దేవుడు ఇస్తారనమాట. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని చూస్తూ ఆ సమస్యను జయించడం కోసం. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాము? సమస్యను చూసుకుంటుంటాం అన్నమాట. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని కాదు, దేవుడు మనకిచ్చిన పరిష్కారాన్ని మనం చూడము. మనం ఏం చూస్తాము? సమస్య చూస్తాం. అంతే కదా? ఆ సమస్యను చూసుకుంటా మనం ఏడ్చుకుంటా కూర్చుంటా ఉంటాం అన్నమాట. సమస్యను ఏడ్చుకుంటా కూర్చుంటే మరి ఏమైనా లాభం జరుగుతుందా? ఏం లాభం జరగదు. విడుదల ఏమైనా దొరుకుతుంది? నువ్వు ఎంత ఏడ్చి నీ శరీరంలో ఉన్న శక్తి తగ్గిపోతుంది, కానీ మరి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందా? దొరకదు. నువ్వు ఏడవడం కాదు, దేవుడు ఆల్రెడీ నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ముందే నిర్ణయించింది కాబట్టి ఆ పరిష్కారాన్ని చూస్తూ ముందుకు సాగడమే నీ పని, నా పని. వింటున్నా? దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చూస్తూ ముందుకు సాగడమే మన పని. హల్లెలూయా. ఏడ్చుకుంటూ కూర్చునే పని మనది కాదు. వింటున్నా? మరి మనం పుట్టక ముందుకే దేవుడు బైబిల్లో 32,000 వాగ్దానాలు దేవుడు సిద్ధపరిచింది. వింటున్నారా? ఎన్ని వేల వాగ్దానాలు?
32,000 వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఎప్పుడు 2,000 సంవత్సరాల క్రితమే 32,000 వాగ్దానాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. వింటున్నా? ఈ 32,000 వాగ్దానాలు ఎవరికి? మనకే. హల్లెలూయా. మన జీవితంలో నెరవేర్చబడేటి. బైబిల్లో ఉన్న ఏ వాగ్దానం కూడా మరి అబద్ధము అనడానికి వీల్లేదు. అన్నీ కూడా జరిగినాయి, జరుగుతున్నాయి, జరిగేటివే రాయబడ్డాయి. వింటున్నా? హల్లెలూయా. బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానం కూడా సత్యమైన వాగ్దానమే. చూడండి, మొదటి పేతురు పత్రిక, ఒక్క నిమిషం, మొదటి పేతురు పత్రికనే అనుకుంటా. మొదటి పేతురు రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయము 20-21 2 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునేవాడు. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలనే ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. చాలు. ఇక్కడ ఏమంటుండు పేతురు? ఒకడు ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనం, అంటే మరి బైబిల్లో ఉన్న వాక్యంలో ఉన్న ఏ ప్రవచనం కూడా మరి ఏ భక్తుడు కూడా ఊహను బట్టి చెప్పలేదంట. ఊహను బట్టి మరి ఏ లేఖనంలో ఏ ప్రవచనం కూడా పుట్టదని మొదట గ్రహించుకొనవలనంట. మరి బైబిల్లో మరి ఉన్న భక్తులందరూ కూడా ఊహించి రాయలేదు. దేవుడు ఏదైతే బయలుపరిచిండో, పరిశుద్ధాత్ముడు ఏదైతే బయలుపరిచిండో అదే వాగ్దానాలు బైబిల్లో రాసిండు. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ ఏమంటారు? 21 వచనం, ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుల ఇచ్చను బట్టి కాదంట. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరంట. హల్లెలూయా. ప్రవచనం కానీ బైబిల్లో ఉన్న వాగ్దానాలు అన్నీ కూడా మరి ఎవరి మూలంగా పలుకుతున్నారు? మనుషులందరూ దేవుని మూలంగానే. హల్లెలూయా. ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలు, ప్రవచనాలు అన్నీ కూడా ఏంటిది? సత్యములే. ఖచ్చితంగా 100% 100% నెరవేర్చబడేటి. హల్లెలూయా. కాకపోతే ఆ పరిస్థితిని, మనకు ఎదురయ్యే పరిస్థితిని చూస్తుంటే ఎట్లుంటుందంటే, ఇంకా ఆ వాగ్దానం ఏం నెరవేరుతుందిలే, అది అబద్ధము ఆ వాగ్దానం అన్నట్టు ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. మనం పరిస్థితిని చూడొద్దు, దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచిన వాగ్దానాన్ని చూడాలి. వింటున్నా? హల్లెలూయా. మనం కనబడుతున్న పరిస్థితి నిజం కాదు. మన పరిస్థితికి, మన శ్రమలకు ముందే దేవుడు వాగ్దానం సిద్ధపరిచింది చూడు, ఆ వాగ్దానమే సత్యం. వింటున్నా? హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పుకోండి, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానమే సత్యం అని. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన వాగ్దానము, దేవుడు మనకిచ్చిన దర్శనమే సత్యం అన్నమాట. హల్లెలూయా. మనం సమస్యలను కాదు చూడడం, ఏం చూడాలి? మన సమస్యకు ముందే సిద్ధపరిచిన వాగ్దానాన్ని చూడాలి, దర్శనాన్ని చూడాలి. వింటున్నా? హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానాన్ని చూసినప్పుడే మనం చాలా ఈజీగా సమస్యలను సంతోషంతో దాటేస్తాం అన్నమాట. వింటున్నా? హల్లెలూయా. మనం వాగ్దానాన్ని చూసినప్పుడే మన సమస్య ఘోరంతో కనబడుతుంది. సమస్య అనేది చూసుకుంటూ కూర్చుంటే అది కొండంత కనబడుతుంది. ఇక నేను దీన్ని దాటలేను అని అనుకుంటావు. వింటున్నా? హల్లెలూయా. నువ్వు ఆ వాగ్దానాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య ఇది నన్ను ఏం చేస్తుందని చెప్పి చాలా ఈజీగా ఆ సమస్యను దాటిపోతుంది. హల్లెలూయా. మనం చూడాల్సింది సమస్యను కాదు, మనం ఏం చూడాలి? వాగ్దానాన్ని చూడాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పుకోండి, చూడాల్సింది సమస్యను కాదు, వాగ్దానం అని. హల్లెలూయా. చూడాల్సింది ఏంటిది? దేవుడు మనకు ముందే సిద్ధపరిచిన వాగ్దానాన్ని చూడాలి. హల్లెలూయా.
మరి దేవుడు ముందే మనకు 32,000 వాగ్దానాలు సిద్ధపరిచి మన చేతిలో ముందుగానే ఎందుకు పెట్టిండు దేవుడు? ఆ వాగ్దానాలు చూసుకుంటే ఈ సమస్యలు జయించడం కోసమే. వింటున్నా? అదే నువ్వు ఇప్పుడు దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దానాలు చూడకుండా నువ్వు ఖాళీ సమస్యలు చూస్తే మరి ఏమైనా లాభం? ఏం లాభం లేదు. అవునా? దేవుడు 32,000 వాగ్దానాలను సిద్ధపరిచి నీ చేతిలో పెట్టినందుకు కూడా వేస్ట్ అవుతుంది. అంతేనే కదా? నువ్వు సమస్యను చూసుకుంటా దేవుడు సిద్ధపరిచిన వాగ్దానం చూడకుండా నువ్వు సమస్యను చూసుకుంటా ఉంటే కనుక మరి దేవుడు 32,000 వాగ్దానాలు సిద్ధపరిస్తే అదంతా కూడా వేస్ట్ అవుతుంది అనమాట. హల్లెలూయా. దేవుడు మనకు 32,000 వాగ్దానాలు మనం పుట్టక ముందుకే దేవుడు ఎందుకు సిద్ధపరిచిందంటే అది చూసి సమస్యలన్నీ కూడా జయించడం కోసమే. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుడు ఇచ్చిన వాగ్దానాలు చూడాలి. అంటారా? దేవుడు నీ సమస్యకు ముందే దేవుడు పరిష్కారాన్ని సిద్ధపరిచింది. ఆ పరిష్కారాన్ని మనం చూడాలన్నమాట. ఇంట్లో సమస్యను కాదు, సమస్యకు దేవుడు సిద్ధపరిచిన పరిష్కారాన్ని, వాగ్దానాన్ని చూడాలి. హల్లెలూయా. మరి దేవుడు మరి మరి బైబిల్లో కొన్ని వాగ్దానాలు చేసింది. ఏంటిది? మరి 91వ కీర్తనలో మరి 91వ కీర్తన 15వ వచనంలో ఏముంది? శ్రమలో నేను అతనికి తోడైండదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదని అంటారు. హల్లెలూయా. శ్రమలు కలిగిన వారికి అందరికీ కూడా ఈ వాగ్దానం మరి నెరవేర్చబడుతుంది. ఇంట్లో శ్రమలో దేవుడు తోడగా ఉండి శ్రమలో నుంచి విడిపించి గొప్ప చేస్తానని చెప్పి మనం పుట్టక ముందుకే దేవుడు వాగ్దానాన్ని సిద్ధపరిచాడు. వింటారా? హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఒక 3,000 సంవత్సరాల క్రితమే కీర్తనల గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే మనకంటే ఒక 3,000 సంవత్సరాల క్రితమే రాయబడింది అనమాట. హల్లెలూయా. మనకంటే 3,000 సంవత్సరాల క్రితమే దేవుడు ఒక వాగ్దానంను రిలీజ్ చేశాడు. శ్రమలో నేను అతన్ని తోడైంది శ్రమలో నుంచి విడిపించి గొప్ప చేస్తాను. హల్లెలూయా. మనం పుట్టక ముందుకే వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనం పుట్టక ముందుకే దేవుడు నిర్ణయించిండు. వింటారా? హల్లెలూయా. దేవుడు వాగ్దానాలు ఇచ్చిన తర్వాతనే మనల్ని పుట్టించిండు, శ్రమలోకి వదులుతాడు. వింటారా? హల్లెలూయా. నీ శ్రమ అనేది నిన్ను నాశనం చేయడానికి వస్తుందని నువ్వు అనుకోకూడదు. హల్లెలూయా. దేవుడు నీకు వాగ్దానమును దేవుడు ముందే ఇచ్చిండు అన్నమాట. నీ శ్రమకు పరిష్కారాన్ని దేవుడు ముందే ఇచ్చిండు. హల్లెలూయా. నువ్వు చూడాల్సింది నీ సమస్యను కాదు, నువ్వు చూడాల్సింది ఏం చూడాలి? నీ పరిష్కారాన్ని. దేవుడు నీకు ముందు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం చూడాలన్నమాట. హల్లెలూయా. మరి యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16 2 వచనాలు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16. వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలములకు నీవు తోడుకొని పోవు, నీ ఆహారమును తోడుకుంటును. చాలు. ఇక్కడ కూడా దేవుడు ఏం వాగ్దానం రాస్తున్నాడు? మరి 32,000 వాగ్దానంలో కొన్ని వాగ్దానాలు నేను చెప్తున్నాను. 32,000 వాగ్దానాలు చెప్పలేము కాబట్టి 32,000 వాగ్దానాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని వాగ్దానాలు చెప్తున్నాం అన్నమాట. హల్లెలూయా. ఇంతకుముందుకు ఏ వాగ్దానం చెప్పినా? కీర్తనలు 91వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న వాగ్దానం చెప్పిన. ఏంటిది? శ్రమలో నేను అతనికి తోడైండదను, శ్రమల్లో నుంచి విడిపించి గొప్ప చేస్తానన్న వాగ్దానం. హల్లెలూయా. అదొకటి. మళ్ళీ ఇక్కడ మరి యోబు గ్రంథము 36వ అధ్యాయము 15-16 ఈ 2 వచనాల్లో ఏముంది? శ్రమ పడిన వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు? శ్రమలో నుంచి విడిపిస్తాడంట. అంతేకాకుండా బాధలో నుండి తప్పించి ఇరుకులేని విశాల స్థలంలోనికి తోడుకొని పోతాడంట. ఇరుకులేని విశాల స్థలం అంటే ఏంటిది? ఇక కష్టము, నష్టము, బాధ, వేదన, ఇరుకులు, ఇబ్బందులు ఇవేవి కూడా ఉంటాయి అన్నమాట. ఎల్లప్పుడూ ఆనందమే అన్నమాట.
హల్లెలూయా. దేవుడు ఆ శ్రమలో నుంచి విడిపించి ఏం చేస్తానని వాగ్దానం చేస్తుండు. మరి ఏ సమస్య ఏ వేదన కూడా లేని ఇరుకులేని విశాల స్థలం, ఇరుకులేని విశాల స్థలంలోకి తీసుకెళ్తానని వాగ్దానం చేస్తుంది. ఇవన్నీ కూడా మనకు కావాల్సిన వాగ్దానాలు, మనం పట్టుకోవాల్సిన వాగ్దానాలు ఇది. వింటుందా? హల్లెలూయా. శ్రమలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా పట్టుకోవాల్సిన వాగ్దానాలు. హల్లెలూయా. ఈ యోబు గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే మరి బైబిల్లో 66 గ్రంథాల్లో మొట్టమొదటి రాయబడిన గ్రంథము యోబు గ్రంథమే. వింటుందా? హల్లెలూయా. అంటే మరి దేవుడు దాదాపు ఒక 4000 సంవత్సరాల కిందటనే నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఇచ్చిండు. వింటున్నా? హల్లెలూయా. శ్రమలో నుంచి విడిపించి, శ్రమ నుంచి ఏం చేస్తాడంటే దేవుడు శ్రమలో నుంచి విడిపించి ఏం చేస్తాడంట? ఇరుకులేని విశాల స్థలంలో నడిపిస్తాడంట. హల్లెలూయా. ఈ వాగ్దానాలు మనం చూడాల్సింది ఈ వాగ్దానాలు, మనం చూడాల్సింది సమస్యలు కాదు. హల్లెలూయా. సమస్యలను చూస్తే ఏడిపే వస్తుంది, వాగ్దానాన్ని చూస్తే ఏమొస్తుంది? ధైర్యం కలుగుతుంది, బలం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. సమస్య ఒక సమస్యలాగా అస్సలు కనబడదు అనమాట. వింటున్నా? హల్లెలూయా. నీకున్న సమస్యలా కనబడద్దంటే నువ్వు వాగ్దానాన్ని చూడాలి. హల్లెలూయా. మీ పక్కనతో చెప్పుకోండి, నీకున్న సమస్యలా కనబడద్దంటే వాగ్దానాలు చూడాలి. హల్లెలూయా. మరి పౌలు అంటాడు, దేవుడు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలేవి కూడా ఎన్న తగినవి కావంటాడు. అంటే ఆయన ఏం చూస్తుండు? శ్రమలను చూస్తలేడు, దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన మహిమను చూస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. చూడు, ఇక్కడ రోమపత్రికలో ఉంటుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలక్షేమలు ఎంత తగినవి కావని ఎంచుచున్నాను. చాలు. ఏం చెప్తుంటూ? మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట, దేవుడు మనకిచ్చే ఆ మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. మరి ఎన్న తగినవి కావు ఇప్పటి శ్రమలను ఎట్లా చెప్పగలుగుతున్నాడు ఆయన? ఆ శ్రమల తర్వాత దేవుడిచ్చే మహిమను చూస్తున్నాను అనమాట. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూస్తున్నాడు. వింటున్నా? హల్లెలూయా. దేవుడు మరి శ్రమల్లో నుంచి విడిపించి ఇరుకులేని విశాల స్థలంలోకి దేవుడు తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని చూస్తున్నాడు ఈ పౌలు. హల్లెలూయా. దేవుడిచ్చే మహిమను చూస్తున్నాడు కాబట్టి ఆయనకు ఎదురవుతున్న ఆ సమస్యలు ఎట్లా కనబడుతున్నాయి? ఆయనకి ఎన్న తగినవి కావంట. అంటే ఇంకా చాలా చులకనగా చూస్తున్నాడు అనమాట ఆ సమస్యలను. వింటున్నా? మరి పౌలు ఎందుకు ఆ సమస్యలను చాలా చులకనగా చూడగలుగుతున్నాడు? దేవుడిచ్చే మహిమను చూస్తున్నాడు కాబట్టి. వింటున్నా? మనం ఎప్పుడు కూడా సమస్యను అస్సలు చూడదు. ఏం చూడాలి? దేవుడిచ్చిన వాగ్దానాలనే చూడాలి. హల్లెలూయా. సమస్య కంటే దేవుడు ముందే సిద్ధపరిచిన వాగ్దానాలని, మరి సమస్య కంటే ముందే సిద్ధపరిచిన పరిష్కారాన్ని, దేవుడిచ్చిన మహిమనే మనం చూడాలి. వింటున్నా? హల్లెలూయా. అప్పుడే మరి సమస్యలు మనకు సమస్యలా కనబడాయి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినప్పుడు సమస్యల్లా కనబడాయి. అప్పుడే మనం చాలా ఈజీగా ఆ సమస్యలను దాటిపోతాం. నువ్వు ఖాళీ సమస్యని చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఆ సమస్య ఎన్నటికి కూడా పోదు. హల్లెలూయా. సమస్య తీరాలంటే నీ సమస్య కంటే ముందే దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మాత్రమే చూడాలి. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుడిచ్చిన వాగ్దానాలను చూసే సమస్యలన్నింటినీ కూడా దాటేసింది. హల్లెలూయా. మరి యోబు కూడా మరి చాలా ఘోరమైన శ్రమలు వచ్చినాయి. కానీ యోబు ఏమంటాడంటే, శోధింపబడిన తర్వాత నేను సువర్ణములాగా మారుతా అంటాడు. మరి అది ఎవరు బయలుపరిచారు ఆయనకి? దేవుడే. ఇప్పుడు మనకున్నట్టుగా సంపూర్తిగా వాక్యం లేదు. చెప్తే భక్తులకు చెప్తే దేవుడే డైరెక్ట్గా చెప్పాలి. వింటున్నా? హల్లెలూయా. ఒకసారి చూడండి,
యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం, 25 నుంచి 27వ వచనం వరకు. అయితే నా విమోచకుడు సర్వుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నది. 28 కూడా 29 వరకు 28 వరకు 29 వరకు. జరిగిన దాని కారణం నాలోనే ఉన్నదనుకొని మేము వారిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గములకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడు. చాలు అదే. మరి ఇక్కడ యోబు ఏమంటుండో, నా విమోచకుడు సజీవుడు, ఖచ్చితంగా భూమి మీదకి వస్తాడు, ఇంకా భూమి మీదకి వస్తాడని నేను ఎరుగుదును అంటున్నాను. అంటే దేవుడు వస్తాడని నాకు తెలుసు అంటున్నాడు. అంటే యోబు ఏం చేసిండు, దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నాడు ఆ సమస్యకు పరిష్కారాన్ని. వింటున్నా హల్లెలూయా. ఆ సమస్య తీరిపోక ముందుకే యోబుకు దేవుడు ఆ సమస్యకు పరిష్కారం, ఆ సమస్య తర్వాత ఎట్లాంటి మహిమ కలుగుతుంది, ఆ సమస్యలో నుంచి ఏ విధంగా విడిపిస్తాడు దేవుడు అనేది యోబుకు దేవుడు ముందే బయలుపరిచింది. వింటున్నా హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేయకుండా అసలు సమస్యలు వదిలిపెట్టాడు. వాగ్దానం కానీ, దర్శనం కానీ, ప్రవచనం కానీ ఇవ్వకుండా అస్సలు దేవుడు సమస్యలకు వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఆ ఛాన్స్ లేనే లేదు. ఇప్పుడు మరి యోబుని ఎవ్వరు కూడా ఓదార్చేటోళ్ళు ఎవ్వరు లేరు. వింటున్నా హల్లెలూయా. యోబు ఏ కాలంలో ఉన్నాడు? ఇంకా సంపూర్తిగా వాక్యం లేని కాలంలో ఉన్నాడు యోబు. మనకన్నా సంపూర్తిగా వాక్యం ఉంది. యోబుకు ఆ వాక్యం అనేది లేదు. ఎవరు కూడా ఓదార్చేటోళ్ళు ఏ వ్యక్తులు కూడా లేరు. మనకున్నంత ఫెసిలిటీస్ ఏవి కూడా యోబుకు లేవు. అయినా కూడా మరి యోబుకు దేవుడు బయలుపరిస్తే మరి యోబు ఏం చేస్తున్నాడు, అది నమ్మి ఆ సమస్యలన్నింటినీ యోబు జయించాడు. వింటున్నా హల్లెలూయా. యోబు ఉన్న ప్లేస్లో మనమే ఉంటే ఎప్పుడో ఊరేసుకొని చచ్చిపోయేటోళ్ళు. అంత ఘోరమైన పరిస్థితి యోబుది. ఆస్తి పోయింది, పిల్లలు చచ్చిపోయారు ఒకటే రోజులో, మళ్ళీ భార్య అసహించుకుంది, ఆయన శరీరము క్షీణించిపోయింది, గజ్జి కురుపులు వచ్చినాయి. స్నేహితులు వచ్చి వాళ్ళేమంటున్నారు, నువ్వు దుష్టుడు, దుర్మార్గుడు, అందుకే నీకు శ్రమలు ఎదురైన స్నేహితులు తిడుతుండ్రు. మళ్ళీ ఆయన ధనవంతుడు ఉన్నప్పుడు అంట చిటికేస్తే పనులు పరిగెత్తుకొని వచ్చేటాడు. ఆయన కంప్లీట్గా దరిద్రుడు అయిపోయిన తర్వాత ఈయన దగ్గరికి వస్తే ఆయన రోగం నాకు అంటుతుంది. ఇప్పుడు జీతం ఇవ్వడానికి కూడా మరి ఆయన దగ్గర డబ్బు లేదని చెప్పి యోబు బతిమలాడినా కూడా పనోడు వస్తలేడంట. అంత ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా అయితే మరి ఆయనకున్న పరిస్థితిని చూస్తే యోబు ఎప్పుడో చచ్చిపోవాలి ఆ సమస్యను భరించలేక. కానీ ఎవరు ఓదార్చేవారు ఎవరు లేరు, ప్రేమించేటోళ్ళు కూడా ఎవరు లేరు. ప్రతి ఒక్కరు అసహించుకున్నారు. స్నేహితులు అసహించుకున్నారు, భార్య అసహించుకుంది, అందరూ అసహించుకున్నారు. మరి అందరు అసహించుకున్నా కూడా ప్రేమించేవారు ఎవరు లేకపోయినా కూడా మరి విశ్వాసంతో మరి ఆ శ్రమలను ఎట్లా జయించిందంటే దేవుడు ముందే ఆ పరిష్కారాన్ని దేవుడు ముందే సిద్ధపరిచింది. హల్లెలూయా. ముందే అతనికి బయలుపరిచింది. అది చూసుకొని మరి యోబు ఆ శ్రమలన్నింటినీ జయించింది. ఇప్పుడు ఇక్కడ ఏ వాక్యం అయితే మనం చదివినామో అది 100% యోబు జీవితంలో నెరవేర్చబడింది. హల్లెలూయా. మరి చివరికి మరి 42వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో చూస్తే దేవుడు భూమి మీదకి వచ్చిండు, యోబుతో మాట్లాడిండు. యోబును మరి నువ్వు దుష్టుడు, దుర్మార్గుడు అని తిట్టిన ఆ స్నేహితులకు దేవుడు తీర్పు తీర్చిండు. యోబును మళ్ళా 200 ఆశీర్వాదం ఇచ్చిండు. హల్లెలూయా. దేవుడు శ్రమల్లో నుంచి ఏ విధంగా విడిపిస్తాడో అది ముందే యోబుకు దేవుడు బయలుపరిచిండు. యోబు అది చూసుకుంటున్నాడు కాబట్టి
ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది తిట్టినా, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎంతమంది దూషించినా వాటన్నిటిని జయించి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగింది. వింటున్నా? హల్లెలూయా.